ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువు పేలితే నష్టపరిహారం పరికరం విలువ మరియు మీకు మీ ఇంట్లో ఉన్న వస్తువులకు జరిగిన నష్టంపై ఆధారపడి ఉంటుంది. 5,000 నుంచి 1,00,000 వరకు వచ్చే అవకాశం ఉంది. అది పరికరం లోపం వల్ల జరిగిందా లేక పవర్ విద్యుత్ లోపం వల్ల జరిగిందా అన్నదాన్ని ఒక ఎలక్ట్రీషియన్ సర్టిఫికేట్ ద్వారా నిర్ధారించాలి. ఒకవేళ విద్యుత్ లోపం వల్ల జరిగితే ఈ ప్రాంతానికి సంబంధించిన విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ లేదా డివిజన్ ఇంజనీర్ను కలవండి. మీ ఫిర్యాదు ఆధారాలను అందించండి. ఫిర్యాదుకు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ తీసుకోండి. కావాల్సిన ఆధారాలు: ప్రమాదం జరిగిన తేదీ మరియు సమయం, దెబ్బతిన్న వస్తువులు ఫోటోలు లేదా వీడియోలు, వస్తువులు కొనుగోలు బిల్లులు, ఎలక్ట్రీషియన్ ఇచ్చిన రిపేర్ సర్టిఫికేట్ అండ్ రిపోర్ట్, మీ విద్యుత్ బిల్ అండ్ ఆధార్. విద్యుత్ శాఖ వారు సరిగా స్పందించకపోతే లేదా నష్టపరిహారం ఇవ్వకపోతే మీరు ఖచ్చితంగా కన్జ్యూమర్ కోర్టు ఫిర్యాదు చేయవచ్చు. ఎలక్ట్రానిక్ వస్తువుల లోపం ఉంటే ముందు మీరు ఐటెం కొనిన షాప్ను సంప్రదించండి. వారు స్పందించకపోతే కావలసిన ఆధారాలతో కన్జ్యూమర్ కోర్టుకి ఫిర్యాదు చేయవచ్చు. వస్తువు వారంటీ లేదా గ్యారంటీ లోపల ఉండటం తప్పనిసరి కాదు, కానీ మీరు పరిహారం పొందే అవకాశాలు వారంటీ గ్యారంటీ లోపల ఉన్నప్పుడే ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.